గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? సో ఇవాళ మనము హౌ టు గెట్ ఎ సీట్ ఇన్ విఎన్ఆర్ విజేఐటిఈ కంప్లీట్ డీటెయిల్స్ మనం నేర్చుకోబోతున్నాము. వెన్ ఇట్ కమ్స్ టు స్టూడెంట్స్ ప్లేస్ దట్ టాప్ కంపెనీస్, దాట్ ఈస్ ద థింగ్. అల్టిమేట్గా మనకు అవసరమైంది ప్లేస్మెంటేగా. టాప్ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ఈ క్యాంపస్లో చదవటం వల్ల వస్తున్నాయి. డూ యూ నో వాట్ ఆర్ దోస్ క్యాంపసెస్? పేరెంట్స్, ఒకవేళ పిల్లలు ఐపీలో బిజీగా ఉన్నా మీరు విని మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా ఈ వీడియో ఒకసారి చూపించండి. సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ డియర్. పిల్లవాడు ఒక్కసారి ఇన్స్పైర్ అయ్యి, ఒక్కసారి మోటివేట్ అయ్యి, ఒక్కసారి వాడు డిసైడ్ అయితే వాడికి ర్యాంక్ రాకుండా ఎవడు ఆపలేడు. కాబట్టి జాగ్రత్త డియర్. నేను మాట్లాడుతున్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అవుతున్నా ప్లీజ్ డూ హిట్ ద లైక్ బటన్ and possible అయితే share it to all your friends so that every one of them will get some clarity on it, right dear? Now look here, ACC అనే కంపెనీ, ఇవి ఇండియా లెవెల్ కంపెనీలే. ఎసెంచర్ అబ్రాడ్ కంపెనీ, బట్ ఇండియాలో ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయి. అమెజాన్, దట్స్ బ్యూటిఫుల్. నెక్స్ట్ వచ్చేసి క్యాప్ జెమినీ, నెక్స్ట్ వచ్చేసి కాగ్నిజెంట్, నెక్స్ట్ వచ్చేసి డెలాయిట్, గూగుల్, హెచ్ఎస్బిసి, జేపీ మోర్గాన్. వాట్ ఏ బ్యూటిఫుల్ కంపెనీస్. పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. జనరల్గా ఈ గూగుల్ అనేవి, హెచ్ఎస్బిసిలు అనేవి, లేకపోతే జేపీ మోర్గాన్ అనేవి, ఇలాంటివి అంత ఈజీగా లోకల్ కాలేజెస్కి వెళ్ళవు. బట్ లోకల్లో ఇవి తోపు కాబట్టి సో దే ఆర్ ఎంటరింగ్, ఐ థింక్. నా లుక్ హియర్. ఇవే కాకుండా ఇంకా ఎలాంటి కంపెనీ? వరాకిల్, క్వాల్కమ్, పీడబ్ల్యూసి, అన్ని పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఇక్కడ. సో ఎనీహౌ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవనేవి కంపల్సరీగా ఉంటాయి అనుకోండి. సో లెట్ us see, ఇంత మంచి కంపెనీస్లో మీ డ్రీమ్ గినక అయితే జాబ్ తెచ్చుకోవటం. సో డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు విఎన్ఆర్ విజేఐటి. నా కమ్స్ టు హియర్, నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్లీ ప్లేస్మెంట్స్ ఆర్ ఒక నిమిషం, జస్ట్ ఏ మినిట్ స్టూడెంట్స్. లైవ్లో ఉన్నాను చెప్పాలి కదా. కూర్చోమని ఒక 5 నిమిషాలు. ఎందుకు నువ్వు క్లోజ్ చేయలేదా? కూర్చోమని. రైట్ డియర్. ప్లేస్మెంట్స్ వైజ్గా మనం చూస్తే దిస్ ఈజ్ వండర్ఫుల్ థింగ్ డియర్. కరోనా టైం ఇది. ఓ మై గుడ్నెస్. కరోనాలో చాలామంది స్టూడెంట్స్ నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళ కాలేజీల్లో బిస్కెట్లు అయిపోయినాయి ప్లేస్మెంట్స్ అని చెప్పారు చాలామంది స్టూడెంట్స్. నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా స్టూడెంట్స్ తోటి. సో ఇక్కడైతే చూడండి, మీకు 31.5 లక్షల శాలరీ. గుడ్ శాలరీ కదా. గుర్తుపెట్టుకో, ఇండియాలో 35 lakh శాలరీ ఈజ్ ఈక్వల్ 1 CR శాలరీ ఇన్ ద అమెరికా. ఎందుకంటే ఎక్కడికి ఉండాల్సిన ఖర్చులు అక్కడ ఉంటాయి. అండ్ అట్లానే ఎంతమంది కంట? 5 మంది కంట. ఐటీ వాళ్ళకి 3 కంట, ఈసీ వాళ్ళకి 1 కంట. టోటల్ 9 మెంబర్స్కి అరౌండ్ దట్. సో 30 lakhs, 25 lakhs అబోవ్. మీరు ఇక్కడ చూసుకుంటే చాలా కాలేజీలు, చాలా కంపెనీలు, అమెజాన్ వాళ్ళు ఇచ్చారు, సర్వీస్ నవ్ అంట, క్వాల్కమ్ అంట, పేపాల్ అంట, ఇవన్నీ చూడండి 8 lakhs, 10 lakhs. స్టార్టింగ్ 8 to 10 lakhs అలా వస్తే సూపర్ శాలరీలు అవి. ఇంకా 35-40లో స్టార్టింగ్ వస్తే యు ఆర్ వండర్ఫుల్. ఇది 21 పాస్డ్ అవుట్. ఇప్పుడు మనం ఉంది ఇవన్నీ చూసుకుని ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి అంట? 1900 కదా మనం చెప్పుకుంది, గుర్తుందా? 1900 ఈజ్ ఇంటేక్. సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1787 ఉన్నాయి. బట్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, అందరూ జాబ్లకు వెళ్ళాలని రూల్ లేదు. కొంతమందికి డబల్ కంపెనీస్ కూడా వస్తాయి. కొంతమందికి అసలు ప్లేస్మెంట్స్లో కూర్చోరు బికాస్ దే వాంట్ గో ఫర్ హయ్యర్ స్టడీస్. కొంతమంది ఆఫ్లైన్ వెళ్తుంటారు, కొంతమంది బిజినెస్లకి వెళ్తుంటారు, రకరకాలు ఉంటాయి. కాబట్టి 1900 ఇంటేక్, కానీ 1787 ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 1 to 1 వచ్చేస్తున్నాయి అక్కడ, ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ డియర్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ కదా. సో టేక్ కేర్ ఆఫ్ దాట్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 2022కి చూడండి. పాస్డ్ అవుట్ 2022లో ఇదే నేను చెప్పింది 97 lakhs. ఓ మై గుడ్నెస్, హ్యావ్ ఇట్ దిస్ డ్రీమ్ పెట్టుకోండి డియర్. మనకి దగ్గరలో ఉన్న కాలేజీల్లో 97 లక్షల రూపాయల శాలరీలు ఉన్నాయంటే మనం ప్రపంచమంతా ఎతికి మన కాళ్ళ కింద ఉన్న బంగారాన్ని
చూడకపోవటమే మూర్ఖత్వం. 97 lakhs అంట. ఎంతమందికి వచ్చింది? ఒక్కళ్ళకి వచ్చింది. అంటే తోపు పిల్లలు ఉంటే ఈ నార్మల్ కాలేజెస్ అంటే ఎంసెట్ కాలేజెస్ కదా అని తక్కువ అంచనా వేయకు. ఎంసెట్ కాలేజెస్ కదా అని తక్కువ అంచనా వేయకు. నెగ్లెక్ట్ చేయకు. ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ కదా. 97 లక్షల జీతం అంటే చాలా గుడ్ శాలరీ అది ఇండియాలో మరలా, రైట్. అది కాకపోతే యుఎస్ బేస్డ్ కంపెనీ అంట, సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. 44 లక్షలు చూడండి ఎంతమందికో, ఇద్దరికి 44 లక్షలు, మరలా 15 మందికి. ఇది మనం చూసుకోవాల్సింది. రిపీటెడ్గా 44 lakhs శాలరీస్ అనేవి ఆల్మోస్ట్ ఒక 15 + 3 20 మంది దగ్గరకు వస్తున్నాయి అంటే గుడ్ శాలరీస్ కదా. 31 లక్షలు అనేది అంతకుముందు, కానీ ఇవి కూడా చూసుకుంటే మనము ఈ 30 lakhs అబోవ్ చూసుకుంటే ఆల్మోస్ట్ డియర్ ఓ 30+ స్టూడెంట్స్కి 30 lakhs అబోవ్. ఇక్కడ కూడా ఉంది 44 మైక్రోసాఫ్ట్ ఇచ్చిందంట ఒకరికి. సో చూసుకోండి ఇది. సో దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ కదా. మైక్రోసాఫ్ట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, జూనిపర్ నెట్వర్క్స్ అంట, ఇవన్నీ కంపెనీలు మీకు ఇంత పెద్ద పెద్ద శాలరీలు మనకి ఎక్కడ విఎన్ఆర్ విజేఐటీలో ఇస్తున్నారు అంటే దాట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మిస్ అవ్వద్దు. మరి రావాలంటే చెప్పాను కదా, 100+ ఈజ్ ద సేఫెస్ట్ స్కోర్. 100+ ఈజ్ ద సేఫెస్ట్ స్కోర్. సో యూజ్ దాట్. ఇట్లా ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి. ప్లేస్మెంట్స్ టోటల్ ఇంటేక్ ఆ ఇయర్కి వచ్చేసి ఆల్మోస్ట్ 2200+ అంట. సో 1900 ఉన్నారు, 2200+ ఆపర్చునిటీస్ వచ్చినాయి. చెప్పాను కదా ఒక్కొక్కరికి మల్టిపుల్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయని. సో యూజ్ దట్. నా కమ్ టు రీసెంట్గా జరిగిన లాస్ట్ ఇయర్ది, ఇది 23ది, ఇంకా 24ది ఇంకా బయటికి రాలేదు, ఇప్పుడే జరుగుతున్నాయి అని చెప్తున్నారు పిల్లల్ని అడిగితే. సో లాస్ట్ ఇయర్, ఎవ్రీ ఇయర్ డోంట్ ఎక్స్పెక్ట్ 97 lakhs, ఇట్ విల్ ఫ్లక్చువేట్. ఎందుకంటే ఇప్పుడు రెసిషన్ టైంలో ఉన్నాం. రెసిషన్ టైంలో కూడా చూడండి డియర్ 48 లక్షలు అంట గూగులోడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవే కదా వరల్డ్లో టాప్ కంపెనీలు. ఈ టాప్ కంపెనీస్ టాప్ శాలరీలు ఇస్తున్నాయి. నెక్స్ట్ అమెజాన్ వచ్చేసంట 44,15,000 12 మందికి ఇచ్చిందంట. ఓ మై గుడ్నెస్. అమెజాన్ AWS 21 members. చూసుకోండి, ఇట్లా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ శాలరీలు చూడండి రిపీటెడ్గా, నాట్ ఫర్ 1-2. జేపీ మోర్గాన్ 17 లక్షలు అంటే 18 లక్షల పైన 73 మందిని తీసుకుందంట. అర్థమవుతుందా? కాబట్టి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి డియర్, దీన్ని వాడుకోవటం మీకు రావాలి. నా కమ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి అన్ని క్యాంపస్లు ఇవన్నీ, ఇది ఆల్మోస్ట్ 2400+. మొన్న 2400+ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ 2023 అంట డియర్. అంటే ఉన్న ప్రతి ఒక్కడికి డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ వస్తుంది. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని 4 years చదివితే, అక్కడికి వెళ్ళి మనం వేసామంటే ర్యాంకులు బిస్కెట్లు అవుతాయి, జాబులు బిస్కెట్లు అవుతాయి, రోడ్డు మీద పడిపోతాం. ఒక్కసారి ఇంక రోడ్డు మీద పడితే ఇంక మళ్ళీ నిన్ను కింద మీద ఇంక అసలు అది దారుణంగా ఉంటుంది ఆ లైఫ్ స్టైల్. ఆపర్చునిటీని ఎప్పుడు పోగొట్టుకోమాకండి. ఇంత గొప్ప ఆపర్చునిటీ మనకి త్రూ ఎంసెట్ వస్తుంది. కాబట్టి ఎంసెట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎంసెట్లో కంప్లీట్గా ద బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఎలా చదవాలి, ఏం చదవాలి, 15 సంవత్సరాల నుంచి మేము కొన్ని వేల మందిని ట్రైన్ చేస్తున్నాం. సో యూ కెన్ సీ ద ఫీడ్బ్యాక్ ఇన్ ద గూగుల్ రివ్యూస్ అండ్ ఆల్. సో మై డియర్, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు గెట్ త్రూ ఎంసెట్ ఇన్ టు దీస్ టైప్ ఆఫ్ గుడ్ కాలేజెస్. సో ఎంసెట్ గురించి ఏమైనా కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే ప్లీజ్ సే హాయ్ on WhatsApp or call to that number so that our people will give complete details. And we have very limited seats for offline, my dear. Madi chala chinna campus. We will have only 3 sections in the morning and in the evening 1 section e untadi. So chala takkuva limited seats untayi offline ki. Online ki aithe chala untayi kani so miss avakunda thoraga ఒకవేళ మీరు ఈ నియర్ బై ఉంటే, నీ డ్రీమే కనుక విఎన్ఆర్ విజేఐటి అయినా, గోకరాజు రంగరాజ్ అయినా, జేఎన్టీయూ హైదరాబాద్ అయినా, సిబిఐటి అయినా, ఆర్ ఎనీ టాప్ 10 ఎంసెట్ కాలేజెస్ అయితే, యువర్ రైట్ ప్లేస్ ఫర్ కోచింగ్ ఇన్ దిస్ బోర్డ్ ఎగ్జామ్ తర్వాత ఈజ్ ద ఓన్లీ రైట్ ప్లేస్ ఈజ్ రూట్స్ అకాడమీ. గర్వంగా, ప్రౌడ్గా, విత్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో, కన్విక్షన్తో చెప్పగలను. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి వేల మందిని నేను ట్రైన్ చేస్తూ ఉన్నాను కాబట్టి, చూస్తూ ఉంటాను కాబట్టి అర్థం చేసుకోండి. రైట్ మై డియర్.
అండ్ ఇప్పటిదాకా చెప్పింది మీకు నిజంగా ఒక్క పాయింట్ అన్న వ్యాలిడ్గా ఉన్నా, ఉపయోగపడిన, ఇన్స్పిరేషనల్గా ఉన్నా, ఇది ఒక మోటివేషన్ లెక్క ఉన్నా, ప్లీజ్ డూ హిట్ ద లైక్ బటన్. కుదిరితే కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకే కాలేజీ గురించి ఇంత కంప్లీట్ డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజీ పేరు కూడా మెన్షన్ చేయండి. దేర్ ఫార్ ఇన్ ద కమింగ్ డేస్ వీ విల్ డూ ఇట్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ డియర్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బాయ్. టేక్ కేర్.